జనంలో మూకుమ్మటి ఆకాంక్షతోనే రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాదేమోనని దిగులు మేఘాలు అనుమానాలు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశల్ని రేకెత్తించి చైతన్యపరిచి బీఆర్ఎస్ చేతిలో పెట్టి ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ వలసవాదుల కులతంత్రాలకు చేరింది. ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది. ఆ బహిరంగ వారాలు గెలిచింది అని చూపించి అంబేద్కర్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా కూడా అంబేద్కర్ ఆశయ సాధన లెక్కనే ఉంటుందని చెప్పేసి అంటాడు. కానీ సార్ ఇక్కడ జరిగినట్టు మీ పరిపాలన మాత్రం ఒక విషయాన్ని మీ దృష్టికి వచ్చిందో రాదో తెలియదు, కానీ అక్కడ మాత్రం రాజ్యాంగం ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని మార్కెట్ చైర్మన్ లో ఒక వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని నెక్కొండకు సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఎందుకు చేయలేకపోయారు సార్? అది రాజ్యాంగం అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి అందరూ అది ఎందుకు మీరు చేయలేకపోయినరు? ఆడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గాలంతా అయ్యో మాకు మార్కెట్ చైర్మన్ వచ్చిందే, మేము మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే వచ్చింది అని చెప్పేసి కలత చెందిన సందర్భం. కానీ ఆ టైం మొత్తము వేస్ట్ చేసిరు తప్ప ఆ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు అయినా కూడా అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఆ మార్కెట్ చైర్మన్ వస్తే ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరి అది కూడా మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సార్, మీరు ఈ 27వ తారీఖు నాడు ఎల్కతుర్తీయ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి గారంటే మీరు వచ్చిన తర్వాత గురుకులాలు బాగా అభివృద్ధి చెందినాయి అనేది ఒక మాట నిజమే అనుకోవాలి సందర్భాలు ఉంటాయి. కానీ అతి చెరువులో ఎల్కతుర్తి మండలానికి అతి చెరువులో మార్కెట్ పక్కకు ఉన్నటువంటి ఒక ఎస్సీ గురుకులం ఉన్నది. అక్కడ ఉన్నటువంటిది కస్తూర్బా గురుకులాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి మీరు సందర్శించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్.